2032 డిసెంబరు నాటికి ఓ పెద్ద ఆస్టరాయిడ్ భూమిని తాకుతుందని సైంటిస్టులు సంవత్సరం క్రితమే గుర్తించారు. ఈ వార్త ప్రపంచ దేశాలన్నింటినీ పెద్ద కలవరపాటుకి గురిచేసింది. కాకపోతే ఇప్పుడు ఆ ప్రమాదం మన భూమికి లేదని సైంటిస్టులు తేల్చేశారు. మరి ఆస్టరాయిడ్ భూమిని తాకకుండా తన లక్ష్యం ఎక్కడకు మార్చుకుందో తెలుసా? చంద్రుడి వైపు. అవును, చందమామ వైపు ఆ ఆస్టరాయిడ్ దూసుకొస్తుందట. మూన్ని ఢీకొడితే ఏం జరుగుతుందో తెలుసా? ఆస్టరాయిడ్లు అంటే సూర్యుని చుట్టూ తిరిగే బలమైన రాళ్లు, అలాగే ఇతర శక్తివంతమైన లోహపు వస్తువులు. సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు ఆ ధూళిలో మిగిలిపోయిన శిథిలాలు ఈ ఆస్టరాయిడ్లు. అవి అంతరిక్షంలో తిరుగుతూ అప్పుడప్పుడు గతి తప్పుతూ వేరే గ్రహాల మీద పడుతూ ఉంటాయి. అలా ఇప్పుడు వేల కొద్దీ అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నాయి. వీటిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఆస్టరాయిడ్ 2024 Y4. డిసెంబర్ 24లో దీన్ని గుర్తించారు. ఈ ఆస్టరాయిడ్ 2032 డిసెంబర్ నాటికి భూమిని తాకవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ మరింత లోతుగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో పరిశీలిస్తే ఈ భయం ఇప్పుడు మనకు తప్పినట్లు తేలింది. ఆస్టరాయిడ్ 2024 Y4 తన లక్ష్యం మార్చుకుంది. ఇది గనక ఒకవేళ భూమిని తాకినట్టయితే 500 హిరోషిమా బాంబుల శక్తిని విడుదల చేసి కనీసం 2వ వంతు భూమిని నాశనం చేయగలదు. అంటే దాదాపు 10ల సంఖ్యలో దేశాలు దీని ధాటికి నాశనమవుతాయన్నమాట. అయితే ఇప్పుడు భూమికి ఇక ఆ భయం లేదు. కానీ చంద్రుడికి అంత ఆనందం లేదు. ఇప్పుడు లెక్కల ప్రకారం డిసెంబర్ 22, 2032న ఈ ఆస్టరాయిడ్ చంద్రుడిని తాకే అవకాశం 1.7% నుండి 2% వరకు ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ అవకాశం తక్కువే అయినా సైంటిస్టులు మాత్రం హై ఎర్త్లో ఉన్నారు. గంటకు 61,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ ఆస్టరాయిడ్ చంద్రుడి మీద 150 మీటర్ల వెడల్పు గల పెద్ద గొయ్యినే సృష్టించవచ్చు. ఇది చాలా మెగాటాన్ల TNT శక్తిని విడుదల చేయడం వల్ల ఏర్పడుతుంది. అంతేకాదు, ఈ ఆస్టరాయిడ్ వల్ల చంద్రుడి మీద చాలా వరకు పెద్ద మార్పులే వస్తాయని కూడా చెబుతున్నారు. చంద్రుణ్ణి ఢీకొన్నప్పుడు కాంతిని భూమి నుండి కూడా చూడవచ్చని చెబుతున్నారు. చంద్రుడిపై విధ్వంసం జరగకుండా ఆస్టరాయిడ్ గతి మార్చుకుంటే పెద్ద వినాశనమే తప్పుతుంది.